ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. హ్యాపీ ఈస్టర్. యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాలు క్రితము పాపిష్టులు అయిన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడటం అనేది జరిగి ఉన్నది. ఒక శుభ శుక్రవారము రోజున ప్రతి ఒక్క మానవులు చేసిన పాపములను, వారికి రావాల్సిన భయంకరమైన శిక్ష, శాపము ద్వారా మరణశిక్ష, తద్వారా వచ్చేది నరకం, అటువంటి భయంకరమైన నరకము నుండి తప్పించడానికి ఒక శుభ శుక్రవారమున యేసుక్రీస్తు వారు గొల్గోతా కొండలో 2 చేతులలో మేకులు, 2 కాళ్ళలో మేకులు, తలలో ముళ్ళ కిరీటము, డొక్కలలో పొడిపించుకునటం అనేది జరిగి ఉన్నది. స్వరూపము సొగసైనను లేనంత రీతిగా దేవుడు నీ కొరకు నా కొరకు మరణించి 3వ రోజు తిరిగి లెగిసి, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయము ఎక్కడ అని చెప్పి విజయ బేరీ మోగించడం అనేది జరిగి ఉన్నది. చనిపోయిన యేసు క్రీస్తు వారు తిరిగి లెగిచి ఉన్నాడు. అయితే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సింది, తిరిగి లెగిసిన యేసయ్య ఎక్కడున్నాడు అని అంటున్నట్లయితే, వాక్యం వింటున్న నీ హృదయములో, వాక్యము చెప్తున్న నా హృదయములో, మన హృదయములో యేసు క్రీస్తు వారు నివసిస్తున్నారు అనే ఒక విషయాన్ని గ్రహించి మీ జీవితాలను పరిశుద్ధముగా, మీ హృదయాన్ని పరిశుభ్రముగా ఉంచుకునటము అది ఎంతో ప్రాముఖ్యము. ఎందుకు అని అంటున్నట్లయితే, మీ హృదయము మీది కాదు, అది దేవుని యొక్క ఆలయము కాబట్టి దానిని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి అనే విషయాన్ని సమయమునందున గ్రహించండి. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. ఈరోజు నీ బిడ్డలమైన మేమందరము నీ వాక్కును వినుటకు సిద్ధముగా ఉంటుండగా, మీరే ముఖాముఖిగా మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడే ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించి, నీ పునరుద్ధానపు శక్తి వింటున్న ప్రతి ఒక్కరు అనుభవించేలాగా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ రోజున మన వాక్యదానం అంశం నిమిత్తమే యేసయ్య చెప్పాడు, యేసయ్య చేశాడు. ఈ రోజున ఆలోచన చేయండి, యేసుక్రీస్తు వారు ఉన్న స్టైల్ ఏంటిది అని అంటున్నట్లయితే, ఆయన ఏమన్నా చెప్పాడా? ఆయన అది చేస్తాడు. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఏమి చెప్పి ఉన్నారు, ఆ యేసుక్రీస్తు వారు చెప్పినది ఏమి చేసి ఉన్నారు, ఈ సమయమునందరం మనము క్లుప్తంగా ధ్యానించుకోబోతున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తున్నట్లయితే, అక్కడ స్పష్టంగా కనబడుతున్న ఒక మాట, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతును, ప్రధానుల యాజకుల చేతును, శాస్త్రుల చేతును అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమును లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదల పెట్టగా, వీరి నిమిత్తమే నేను హింసింపబడతా, వీరి నిమిత్తమే నేను చంపబడతా, వీరి విషయం నిమిత్తమే నేను మరణిస్తాను, అయితే 3వ రోజు తిరిగి లెగుస్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పడం అనేది జరిగి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏమి చేసి ఉన్నారు? శిష్యులకి చెప్పి ఉన్నారు. మరి చెప్పిన యేసుక్రీస్తు వారు చేశారా, చేయలేదా? నిశ్చయముగా ఆయన చేసి ఉన్నారు. లూకా సువార్త 24వ అధ్యాయము 6, 7, 8 వచనాలు క్లుప్తముగా ఈ సమయమునందున మనము ధ్యానించుకుందాము. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకనూ గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొనడి అని వారితో అనిని. అప్పుడు వారు ఆ మాటలు జ్ఞాపకము చేసుకొని, గొర్రెల కాపరిని కొట్టి ఉంటున్నప్పుడు మందలో ఉన్న గొర్రెలన్నీ చెదిరిపోయిన రీతిగా మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు శిష్యులకు తెలియచేసి ఉన్నారు. అయితే మీరు ఆ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరం లేదు. నేను 3వ దినమున మరలా తిరిగి లెగుస్తాను, మీకంటే ముందుగా నేను గలిలయలో ఉంటాను అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది జరిగినది. యేసుక్రీస్తు వారు చెప్పారు. అదే రీతిగా ఆదివారమున తెల్లవారుచు ఉంటుండగా మగ్దలేని మరియ మరియు వేరొక మరియ ఆయన శవ శరీరానికి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు పూయట వారు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక రాయి దొర్లింపబడి ఉండటం అనేది జరిగి ఉన్నది. రాయి దొర్లింపబడటానికి కారణము యేసుక్రీస్తు వారు లోపల నుండి బయటికి రావడానికి కోసము కాదండి. మరి ఎందుకు రాయి దొర్లింపబడి ఉన్నది అని అంటున్నట్లయితే, బయటున్న శిష్యులు, బయటున్న మగ్దలేని మరియ, బయటున్న వేరొక మరియ, బయటున్న వీళ్ళు లోపలికి వెళ్ళి ఆయన ఇక్కడ లేడు అనేది గ్రహించటానికి రాయి దొర్లింపబడి ఉన్నది అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను చనిపోతాను, నేను మీ కొరకు మరణిస్తాను, నేను మీ కొరకు ప్రాణాలు విడుస్తున్నాను, అయితే నిశ్చయముగా 3వ దినమున నేను తిరిగి లెగుస్తాను, మీకంటే ముందుగా నేను గలిలయలో ఉంటాను అని చెప్పిన రీతిగానే యేసుక్రీస్తు వారు చెప్పారు, చేసి ఉన్నారు. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే, ఈ పునరుద్ధ ఆదివారపు రోజున యేసుక్రీస్తు వారు కూడా
మనతో చెప్పేది సూటిగా స్పష్టంగా ఇదే. నీ జీవితంలో నేను చెప్పినవి ప్రతి ఒక్కటిని నెరవేర్చడానికి నేను సమర్థవంతుడు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రాముఖ్యముగా మీరు అనవచ్చు, బ్రదర్ యేసుక్రీస్తు నాకేమన్నా కనపడి చెప్పాడా, లేకపోతే బ్రదర్ యేసుక్రీస్తు వారు నా కలలో ఏమన్నా చెప్పారా, లేకపోతే యేసుక్రీస్తు వారు నా పేరు పెట్టి ఏమన్నా పిలిచి చెప్పారా? నో, అలా కొన్ని సందర్భాల్లో దేవుడు అలా చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి మాట ఇచ్చినది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు. ఆ వాగ్దానాలన్నీ ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అక్షరమైనను పొల్లైనను అది నశింపపోదు అనే విషయాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. యేసుక్రీస్తు వారు నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వస్తాను, నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. అనేకమైన వాగ్దానాలు మన కొరకు చేసిన క్రీస్తు ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయండి. ఎన్నో సందర్భాలలో మీరు అద్భుతమైన రీతిలో ఆ వాగ్దానాలు అన్నిటి నిమిత్తమే క్రీస్తు చెప్పిన రీతిగా నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఏ విషయం నిమిత్తమై భయపడాల్సిన అవసరము లేదండి. మరణాన్ని జయించిన క్రీస్తు భూలోకము అనగా పాతాళము మీదకు పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నవి. కాబట్టి సజీవుడైన యేసు క్రీస్తు వారు సమస్తాన్ని జయించి ఆయనే అధికారముగా తీసుకుని ఉన్నాడు. కాబట్టి ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చయముగా నిన్ను దీవించటానికి, నిన్ను ఆశీర్వదించటానికి వచ్చిన క్రీస్తు, నీవు శాపము ద్వారా, నీవు పాపము ద్వారా, నీవు భయంకరమైన మరణశిక్ష ద్వారా నీవు పాడైపోవాల్సి ఉంటుండగా, కనబడుతుండగా నీ కొరకు పాప ప్రక్షాళన నిమిత్తమే తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన క్రీస్తు ఈ రోజు మనలను స్వతంత్రులుగా పరిచి ఉన్నాడు. అయితే స్వతంత్రపరిచిన క్రీస్తు మనలను దీవిస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడు, మనలను ఉన్నతమైన స్థానంలోనికి నడిపిస్తాడు అనేక విషయాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయమునందున గ్రహించండి. యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉంటానని సెలవిచ్చిన దేవుడు నిశ్చయముగా మనతో ఉంటాడు. కాబట్టి ఏ విషయం నిమిత్తమై భయపడాల్సిన అవసరం లేదు. ఈ పునరుద్ధానపు దినాన్న తన పునరుద్ధానమైన శక్తిని ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో, కుటుంబాలలో దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. నీవు చెప్పావు, నీవు చేసి ఉన్నావు. 2024 సంవత్సరాల క్రితము పాపిష్టుల మనుషులకి అప్పగించబడి ఉంటున్నప్పుడు శిష్యులకి చెప్పి ఉన్నావు, నేను చనిపోతున్నాను, నేను మరలా తిరిగి లెగుస్తానని చెప్పి ఉన్నావు. అదే రీతిగా ఒక శుభ శుక్రవారం రోజున చనిపోయి ఉన్నావు. విశ్రాంతి తీసుకొని ఒక ఆదివారం, పునరుద్ధానపు ఆదివారమున వారికంటే ముందుగా లెగిచి తండ్రిని స్తుతించడం అనేది జరిగినది. ఈ రోజున మా జీవితంలో కూడా అనేకమైన నిబంధనలు, అనేకమైన వాగ్దానాలను ఇచ్చిన దేవా, నీవు నమ్మదగిన దేవుడు అని మేమందరము ఎరిగి ఉంటుండగా మా జీవితంలో మీరే ఒక గొప్ప కార్యాన్ని జరిగించి ఆ రోజున వారికి వ్యక్తిగతముగా కనబడిన రీతిగా ఈ రోజున వ్యక్తిగతముగా కాకపోయినా నాయన ఆత్మానుసారముగా నీ పునరుద్ధానపు శక్తిని ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్యమైన వారందరూ అనుభవించలాగిన వారి యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, వ్యాపారములో, ఉద్యోగాలలో, చదువులలో, రాబడి మార్గములలో, ఆరోగ్యములో, అన్ని విషయాలలో నాయన గర్భఫలములో, వివాహం విషయం అన్నిటిలో తండ్రి వాళ్ళు పునరుద్ధానపు శక్తిని అనుభవించలాగిన కృపని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. హోలీ వీక్ సిరీస్లో డే 1 పామ్ సండే మొదలుకొని డే 8 ఈస్టర్ రిజరెక్షన్ సండే వరకు దేవుడు తన మహా ఉచితమైన కృపను చూపించి ఈ 8 డేస్ సిరీస్ని కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపించిన విధానం బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.